గుంటూరులో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 2017 నుంచి 2025 వరకు జీఎంసీ పరిధిలో జరిగిన రహదారులు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి పైపులైన్ల నిర్మాణ పనుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఏసీపీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 156 అభివృద్ధి పనుల్లో అక్రమాలు వెలుగు చూశాయని, సోదాలు మంగళవారం సాయంత్రం వరకు కొనసాగుతాయని, పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. టెండర్ నోటిఫికేషన్ ఎవరు ఇష్యూ చేస్తారండి? సేమ్ అదేనా? టెండర్ నోటిఫికేషన్ ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్గా రాస్తారు. ఈ టెండర్ నోటిఫికేషన్ని మీరు మామూలుగా పాపులర్ న్యూస్ పేపర్స్లో కూడా పబ్లిష్ చేస్తారు. టెండర్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ ఆన్లైన్ ఆన్ న్యూస్ ప్రొక్యూర్మెంట్. కంప్లైంట్ మీద ఇవాళ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఒక 156 వర్కుల్లో ఇటువంటి అవకతవకలు జరిగాయని నిర్ధారణకు వచ్చాము. అయితే ఎంత అమౌంట్ అనేది ఇంకా ఒక్కొక్కటి ఫైల్ చూసి చెప్పవలసి వస్తుంది. అది ఈ తనిఖీలు రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. తర్వాత ఎంత అనేది రఫ్గా ఒక ఫిగర్ అరైవ్. ఎన్ని వర్క్స్ సార్? ఎన్ని వర్క్స్ సంబంధించి ఏ పరిధిలో సార్? అన్ని గుంటూరు నగర పరిధిలో 156 వర్కులు గుంటూరు నగర పరిధిలోనే వివిధ ప్రాంతాల్లో జరిగినాయి అన్నమాట. మెయిన్ సీసీ రోడ్ వర్క్స్, డ్రైనేజీ కాలువ వర్క్స్, తర్వాత వాటర్ పైప్ లైన్ వర్క్స్, ఇటువంటి వాటిల్లో గుంటూరు జిల్లా పరిధిలో, అలాగే పల్నాడు జిల్లా కానీ బాపట్ల జిల్లా పరిధి కూడా గుంటూరు ఏసీబీ వారి పరిధిలోకే వస్తుంది. అంటే ఎస్ట్ వైల్ గుంటూరు డిస్ట్రిక్ట్ అంతా కూడా గుంటూరు ఏసీబీ పరిధిలోనే వస్తుంది. ఎవరికైనా ఏ ప్రభుత్వ ఆఫీసులో అయినా ఏదన్నా లంచం అడిగిన డిమాండ్ చేయడం అటువంటి జరిగితే 1064కి కంప్లైంట్ చేస్తే ఆ 1064 అనేది నేషనల్ పోర్టల్, వాళ్ళు మాకు పంపిస్తారు, కన్సర్న్డ్ ఏసీబీ వాళ్ళకి పంపిస్తారు. ఆ 1064ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలకు కూడా విన్నవించుకుంటారు.